హాయ్ వెల్కమ్ టు సిరి ప్లాజా. ఇవాళ మనం మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా కుక్ చేసి పెట్టుకున్న అన్నం ఒక బౌల్, ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ ఒక కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి ఒక 8 to 10, ఎండుమిర్చి ఒక 5, కరివేపాకు ఒక 2 రెమ్మలు, పుట్నాలు 2 టేబుల్ స్పూన్స్, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్. ఇంగ్రీడియంట్స్ అని చూసాం కదా, ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకొని దాంట్లో 1 టీ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసి లైట్గా వేయించుకోవాలి. సో ఆవాల్ని వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా వేయించి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతుల్ని చల్లారాక పౌడర్గా చేసి పెట్టుకోవాలి. సో ఇలా జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి వేయించుకున్నాం కదా, దాన్ని ఇలా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలను కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, దీంట్లో ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ ఆవాలు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పుట్నాలు, వేసి బాగా ఫ్రైగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లోకి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము ఒక చిన్న కప్పును వేసేసుకోవాలి. సో ఇది కొంచెంసేపు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న అన్నంని వేసి కలుపుకోవాలి. సో అంతా నీట్గా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. సో ఇప్పుడు అన్నం బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకున్నాం కదా, సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో వేడివేడిగా మామిడికాయ పులిహోర రెడీగా ఉందండి. డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం youtube.com/siriplazaలో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా లేటెస్ట్ రెసిపీ వీడియోస్ ఈమెయిల్ ఐడికి పొందవచ్చు. మరియు ఫుల్ డిస్క్రిప్షన్ కోసం siriplaza.comలోకి డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.